హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే గేర్ షాఫ్ట్ని మనం ఎటువంటి సందర్భాల్లో ఓపెన్ చేస్తామో దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చి ఈ షిఫ్ట్ స్ప్రింగ్ ఏదైతే ఉందో అది కట్ అయినప్పుడు మనం షాఫ్ట్ అనేది మారుస్తాం. ఆ స్ప్రింగ్ కట్ అయినప్పుడు మనకైతే గేర్లు పడవు. సెకండ్ రీజన్ వచ్చి గేర్ షాఫ్ట్ రిటర్న్ స్ప్రింగ్ కట్ అయినప్పుడు గేర్ ముందుకేస్తే ముందుకి వెనక్కేస్తే వెనక్కి అట్లానే ఆగిపోద్ది, అప్పుడు మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. థర్డ్ రీజన్ ఏంటంటే గేర్ షాఫ్ట్ ఉండే తీర్లు అరిగిపోయినప్పుడు గేర్ స్లిప్ అయిపోద్ది, అటువంటిప్పుడు కూడా చేంజ్ చేస్తాం. గేర్ షాఫ్ట్ ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ అన్నీ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఇంజిన్ ఆయిల్ అయితే డౌన్ చేసుకోండి. నెక్స్ట్ కిక్ రాడ్ ఓపెన్ చేసుకోండి. క్లచ్ కేస్ కూడా రిమూవ్ చేయండి. నాన్ సెల్ఫ్ కిక్ రాడ్ బండికి సైలెన్సర్ ఫుట్ రెస్ట్ తీయలేదు, డైరెక్ట్గా మనకైతే కేస్ అయితే ఓపెన్ అవుద్ది. స్టార్ స్క్రూల్ని ఒకసారి తట్టి తీసుకోండి, స్క్రూ డ్రైవర్తో మనకు ఫ్రీగా వస్తాయి. నెక్స్ట్ ఆ నట్ రిమూవ్ చేసుకోండి. దీనికి మోటార్ ఉండాల్సిన అవసరం లేదు, మన దగ్గర బిట్ రాడ్ ఉన్నా కూడా బిట్ రాడ్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. నట్టుకి వెనకాల సైడ్ ఒక ప్లేట్ వాషర్ ఉంటుంది, దాన్ని కూడా తీసేసుకోండి. నెక్స్ట్ క్లచ్ ప్లేట్ల కింద ఉన్న ప్లేట్ కూడా ఓపెన్ చేసుకోండి. క్లచ్ ప్రెజర్ ప్లేట్ కొన్న 4 బోల్ట్లు ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ క్లచ్ ప్లేట్ నట్ ఓపెన్ చేయండి. దానికి కూడా సేమ్ అదే విధంగా వాషర్ ఉంటుంది, దాన్ని కూడా రిమూవ్ చేసుకోండి. క్లచ్ ప్లేట్స్ ఓపెన్ చేసినాక వెనక ఒక ప్లేట్ ఉంటుంది, తర్వాత 2 కటింగ్ వాషర్లు ఉంటాయి, అవి జాగ్రత్తగా పెట్టుకోండి, పోయినాయంటే మళ్ళీ దొరకవు. కటింగ్ వాషర్లు వెనకాల కూడా ఒక సన్న ప్లేట్ ఉంటుంది, ప్లేట్ వాషర్ ఉంటుంది, దాన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఎల్ఎన్కి నట్ని ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 10mm నట్ని రిమూవ్ చేయండి. తర్వాత గేర్ షాఫ్ట్ని పట్టుకొని అటు ఇటు ఊపుతూ కానీ లాగారంటే ఫ్రీగా వచ్చేస్తుంది. ఈ బండికి అయితే గేర్ షాఫ్ట్ ఆయిల్ సీల్ పోయింది. సో మీరైతే ఖచ్చితంగా కొత్త ఆయిల్ సీల్ వేసుకోవడం బెస్ట్, ఎందుకంటే షాఫ్ట్ వేస్తూ ఉన్నాం, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆయిల్ లీకేజ్ వస్తుంది, మళ్ళీ కస్టమర్ దగ్గర మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు ఎట్లా షాఫ్ట్ అయితే వేస్తున్నాం కాబట్టి 20 రూపాయలు సీల్ ఉంటుంది, వేసేయండి పర్వాలేదు. గేర్ షాఫ్ట్కి లైట్ గ్రీస్ పెట్టుకోండి, గ్రీస్ పెట్టడం వల్ల సీల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. షాఫ్ట్ని వేసేటప్పుడు స్ప్రింగ్ని సీటింగ్లో పెట్టుకోండి. ఇందాక ఎలా అయితే తీసారో యాజ్ సేమ్ అలానే బిగించండి. ఇంకొకటి ఏంటంటే ఈ షిఫ్టింగ్ ప్లేట్ బిగించేటప్పుడు 2 హోల్స్ ఉంటాయి, వాటిలో కరెక్ట్గా సీటింగ్ చేసుకోండి. తర్వాత 10mm బోల్ట్ వేసి లాక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఎల్ఎన్కి బోల్ట్ ఏదైతే ఇప్పారో దాన్ని యాజ్ అట్టే బిగించేసండి. కొద్దిగా టైట్గానే బిగించండి, మళ్ళీ లూజ్ అవ్వకూడదు. లూజ్ అయితే గేర్లు స్లిప్ అవుతాయి, టైట్గా వేసుకోండి. గేర్లు ఫ్రీగా పడుతున్నా లేదో కూడా చెక్ చేసుకోండి ఒకసారి. క్లచ్ బెల్ వేసుకునే ముందు క్లచ్ షాఫ్ట్కి వాష్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఉన్న తర్వాత బుష్ వేసుకొని క్లచ్ బెల్ వేసుకోండి. నెక్స్ట్ ఈ వాషర్ మర్చిపోకుండా వేసుకోండి, పలచగా ఉంటుంది సన్నటి ప్లేటు. తర్వాత ఈ కటింగ్ వాషర్లు మర్చిపోకుండా వేసుకోండి. వాటికి లైట్ గ్రీస్ పెట్టుకోండి, వేసేటప్పుడు పడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ క్లచ్ ప్లేట్లు వేసేయండి, నట్ వేసేయండి, అన్నీ బిగించండి భయ్యా, టైం వేస్ట్ ఎందుకు. నట్టు బిగించినాక ఈ ప్లే ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా కొత్త బిగించేటప్పుడు ఈ ప్లే లేకుంటే ఆ డిస్క్లు కరెక్ట్ కాదు, సో అది ఒకసారి సరి చేసుకోండి. ఈ ప్లేట్కు ఉండే 4 స్క్రూలు బిగించినాక 4 స్ప్రింగులు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. సైడ్కి ఉన్నాయంటే సరి చేసుకొని ఫిట్ చేసుకోండి.
క్లచ్ కేస్ బిగించుకున్నాక లివర్ని పైకి లేపినప్పుడు క్లచ్ కేస్ ముందుకి వెనక్కి యాక్షన్ అనేది రావాలి. అలా ఉంటే లోపల పిన్ కరెక్ట్గా కూర్చున్నాడు. సో మొత్తం బోర్డులని వేసి ఫిట్ చేసింది భయ్య. ఇంజనీర్ కూడా పోయేసుకోండి. గేర్ షాఫ్ట్ ఎలా బిగించుకోవాలో అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.